అలా కించపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అతనికి ఎగనిస్ట్ గా? అతను ఒక మహిళని కించపరిచినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. మరి వాళ్ళు ఏం చేశారు? అతనికి మద్దతు తెలియజేశారు. మీకు అవమానం జరిగినా పట్టించుకోలేదు. అంటే ఎంపీ స్థాయిలో ఉన్న మీకే గౌరవం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళలకి ఏం గౌరవం ఉంటుంది కూటమి పాలనలో శబరి గారు అని అడుగుతున్నాను. మరి ఏ మొహం పెట్టుకొని మీరు మా ప్రభుత్వం గురించి, మా పాలన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అలాగే తీసుకుంటే ఎంత ఘోరం అంటే మీ కూటమి పాలనలో గత 5 ఏళ్ళు పాలన 2014 నుంచి 19 మధ్య అవ్వచ్చు, ఇప్పుడు 22 నెలల పాలన అవ్వచ్చు, మీకే కాదు మీరు భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకుల కుటుంబంలోని మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే మోడీ గారి తల్లి నుంచి పవన్ కళ్యాణ్ గారి తల్లి వరకు కూడా అవమానంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. ఎందుకు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మోడీ గారి భార్య గురించి చాలా నీచంగా మాట్లాడిన చరిత్ర మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. అలాగే చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడైన బాలకృష్ణ గారు మోడీ గారి తల్లి గురించి హిందీలో ఎంత నీచంగా మాట్లాడారో మనందరము చూసాము. అలా మహిళల్ని కించపరిచిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది.